మంగళగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు గ్రామంలో శతాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు చిన్నమ్మ దేవి తిరుమలమ్మతో కలిసి ఉన్న విగ్రహము వెలుగులోకి తెచ్చారు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ హేమంత్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ టీం ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ బృందం మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో చేసిన పలు సేవలను ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా చెరువులు, బావులు, గుడులు, దేవాలయాలు ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటిలోనూ రాయలవారి సేవ ప్రశంసనీయమైనదని, అందుకే రాయల్ ఫ్రంట్ చరిత్రకు విషయాల కోసము నిత్యం అన్వేషిస్తూ ఆ విషయాలను తెలియజేస్తున్నామని అన్నారు. త్వరలో రాయలవారి విగ్రహము మరియు రాయలవారి గుడి కోసం ఆర్పీఎఫ్ ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సంస్థ అధినేత గుండాల వేణుగోపాల్ రాయల్ ఈ కార్యక్రమంలో ఎర్రవారిపాలెం ప్రెసిడెంట్ రాయల సీమ యూత్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. ఇది రాయలవారి యొక్క విగ్రహము చిన్నాదేవి తిరుమలదేవి. తిరుమలలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చేసి ఆయన యొక్క విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటంటే రాయలవారి తవ్వించినటువంటి చెరువు అని చెప్పేసి భవిష్యత్ తరాల వారికి తెలియజేయడానికి ఈ విగ్రహాన్ని ఇక్కడ వచ్చేసి నిర్మించడం జరిగింది. దాదాపు కొన్ని శతాబ్దాల పాటు ఈ విగ్రహం వచ్చేసి అజ్ఞాతంలో ఉండిపోయింది. ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క కృషి వల్ల ఇది రాయలవారి యొక్క విగ్రహము, ఇది విజయనగర రాజు తవ్వించినటువంటి చెరువు, దాని తర్వాత వచ్చేసి వీళ్ళు నిర్మించి దాని తర్వాత వీళ్ళు అభివృద్ధి చేసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బయటికి తీసుకొని వస్తామని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ద్వారా ఈరోజు ప్రపంచానికి వెల్లడించడం జరుగుతుంది. మన ఆర్పీఎఫ్ పిఆర్ఓ హేమంత్ రాయల్ యొక్క కృషి వల్ల ఈరోజు ఈ విగ్రహం ప్రపంచానికి రావడం వచ్చేసి అతనికి మేము వచ్చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మిగిలినటువంటి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క నాయకత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సపోర్ట్తోనే ఈరోజు మధురలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని, కంచిలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ద్వారా బల్జల్ని ఐక్యమత్యంగా చేసి మన చరిత్రను తవ్వి వెలికి తీసి మన వాళ్ళందరిలో